ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావుకు హైకోర్టులో చిక్కెదురైంది. ప్రణీత్రావు పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. నాంపల్లి కోర్టు కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రణీత్రావు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కింది కోర్టు కస్టడీకి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ప్రణీత్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ప్రధానంగా కొన్ని కీలక అంశాలు కూడా ప్రణీత్రావుకు సంబంధించిన తరపు న్యాయవాదులు నిన్న హైకోర్టు ముందు ప్రస్తావించడం జరిగింది. కోర్టు ఆదేశాలు అంటే నిబంధనలకు విరుద్ధంగా కస్టడీ అటు ఎలాంటి అంశాలు కూడా పరిలోకి తీసుకోకుండా నాంపల్లి కింది స్థాయి కోర్టు తనను కస్టడీకి ఇచ్చింది. అదేవిధంగా కస్టడీలో పోలీసులు తనని వేధింపులకు గురి చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు విచారిస్తున్నారు. ఎలాంటి ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేయడం లేదు. తనని ఎవరిని కలవడానికి కూడా అవకాశం కల్పించట్లేదు తన కుటుంబ సభ్యులంటూ కూడా నిన్న ప్రణీత్రావు సంబంధించిన తరపు న్యాయవాదులు గండ్ర మోహన్ రావు హైకోర్టు తీసుకురావడం జరిగింది. ఇక మరోవైపు కోర్టు అంటే ప్రభుత్వం తరపు న్యాయవాదులు మాత్రం ఖచ్చితంగా కోర్టు నిబంధనల ప్రకారమే ప్రణీత్రావుని కస్టడీలోకి తీసుకున్నాము. కింది స్థాయి ఇచ్చినటువంటి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ప్రణీత్రావుని 24 గంటల పాటు కస్టడీలోకి అనుమతించింది. ఇప్పటికీ 7 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. 4 రోజుల పాటు అతన్ని విచారించడం. ఈ రోజు 5వ రోజు ప్రణీత్రావుని మరొకసారి కస్టడీలో తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రణీత్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఈ రోజు ప్రణీత్రావుకు తెలంగాణ హైకోర్టులో ఎలాంటి రిలీఫ్ రాలేదు. కింది స్థాయి ఇచ్చినటువంటి కింది ఇచ్చిన అంటే నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను మాత్రము యథావిధిగా పాటించాలి. హైకోర్టు మాత్రం ప్రణీత్రావుకు ఎలాంటి రిలీఫ్ లేదు. ఎందుకంటే ప్రణీత్రావు కొన్ని కీలక అంశాలు కూడా ప్రస్తావించాడు. అతన్ని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలి. అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ ప్రతిరోజు నిర్వహించాలి. తన అడ్వకేట్ సమక్షంలో విచారించాలి. మరోవైపు తన కుటుంబ సభ్యులను కలిసే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా నిన్న ప్రణీత్రావు తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు హైకోర్టు తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు కోర్టు మాత్రం ప్రణీత్రావు సంబంధించిన కేసులో ఎలాంటి రిలీఫ్ ఇవ్వకుండా ప్రణీత్రావు దాఖలు చేసిన పిటిషన్ని కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రణీత్రావుకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో ఇప్పుడు 5వ రోజు ఈ రోజు మరొకసారి ప్రణీత్రావుని కస్టడీలో తీసుకొని విచారిస్తున్నారు. కానీ కోర్టులో కొంత రిలీఫ్ వస్తుందని భావించినప్పటికీ కూడా హైకోర్టులో మాత్రం ఎలాంటి రిలీఫ్ రాలేదు. యథావిధిగా ఈ రోజు రేపు ఎల్లుండి అంటే 3 రోజుల పాటు మళ్ళీ ప్రణీత్రావుని విచారించి అతని యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకుని మరికొన్ని కీలక ఆధారాలు కూడా పోలీసులు సేకరించే అవకాశం. ప్రస్తుతం అయితే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రణీత్రావుని సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఈ రోజు తెలంగాణ హైకోర్టులో మాత్రం ప్రణీత్రావుకి ఎలాంటి ఊరట కూడా లభించలేదు. హరీష, సునీల్, మరోవైపు ఎన్ని రోజుల పాటు జరిపిన అంటే విచారణలో ప్రణీత్రావు నుంచి ఎటువంటి కీలక ఇన్ఫర్మేషన్ ని రాబట్టారు? అంటే ఇంకా ఎవరెవరి కీలక వ్యక్తుల పేర్లు బయటకు వస్తున్నాయి? ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో ఒక ఫోన్ ట్యాప్ చేయాలంటే ఖచ్చితంగా డీజీపీ, తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్తో పాటు చీఫ్ సెక్రటరీ సంబంధించిన లెటర్ను ట్రాయ్కి అంటే టెలికాం అథారిటీ రెగ్యులేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అతను లేఖను రాయాల్సి ఉంటుంది. ఆ లేఖలో ఎవరైతే నిషేధిత మావోయిస్టు సంబంధించిన నెంబర్స్తో పాటు రాజకీయ ప్రముఖులు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి మావోయిస్టు సంబంధించిన అనుబంధ సంస్థలుగా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నేతలు, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొంతమంది బంగారం వ్యాపారుల ఫోన్ నెంబర్లు అనుబంధంగా పెట్టి వారందరి ఫోన్లు ట్యాప్ చేసినట్లు కూడా ఇప్పటికే అటు పంజగుట్ట పోలీసులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఏదైతే ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తగూడ శ్రీనివాసరెడ్డి ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థను వేశాడు. జూబ్లీహిల్స్ ఏసీపీగా ఉన్నటువంటి వెంకటగిరి ప్రస్తుతం దీనికి ప్రత్యేక విచారణ అధికారిగా ఉన్నారు కాబట్టి అతని సమక్షంలో మాత్రం ప్రస్తుతం విచారణ కంటిన్యూ కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం కేసులో ఎవరు చెప్తే ఈ యొక్క ఆర్డీస్లో డిసెంబర్ 4వ తేదీన 42 ఆర్డీస్లను ధ్వంసం చేశారు, వీరి వెనుక ఎవరున్నారు, ఎవరి ఆదేశాల మేరకు ఇతను ఆర్డీస్లతో పాటు డాక్యుమెంట్స్ ధ్వంసం చేశారు, ఎక్కడెక్కడ ఫోన్లు ట్యాప్ చేశారు, ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేశారు, వీరికి సంబంధించిన ఉన్నతాధికారులు ఎవరు ఉన్నారు, వీరికి ప్రమోషన్స్ ఏ విధంగా వచ్చాయి, వీటన్నిటిపై మాత్రం సుదీర్ఘంగా అటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రణీత్రావుని సుదీర్ఘంగా విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు వీరికి సహకరించిన కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా పిలిపించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా ప్రస్తుతం అయితే నమోదు చేసుకునే పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ రోజు రేపు ఎల్లుండి అంటే మరొక 3 రోజుల పాటు ప్రణీత్రావుని కస్టడీలో తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సుదీర్ఘంగా పోలీసులు విచారణ చేసిన తర్వాత అతని స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం. ప్రణీత్రావు కేసులో సంబంధించినటువంటి గతంలో పనిచేస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరున్నారు, వారి ప్రమేయం ఎంతవరకు ఉందన్న దానిపై మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హరీష, థ్యాంక్ యూ సునీల్.